హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి పన్నీర్ పులావ్. ఈ పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ పన్నీర్ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందైతే మనం బియ్యం నానపెట్టుకుందాము. ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్ బియ్యం తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 1/2 కిలో బియ్యం. నేను రెగ్యులర్గా అన్నం వండుకునే బియ్యం ఉంటాయి కదా, అవే తీసుకున్నాను. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఈ బియ్యాన్ని అయితే 1 గంట పాటు నానపెట్టుకోవాలి. మీకు కుదరకపోతే కనీసం 1 అరగంట పాటైనా నానపెట్టేసుకోండి. బియ్యం నానిన తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకుని ఇందులో 1 స్పూన్ నూనె, అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మీరు నెయ్యి వద్దనుకుంటే మొత్తం నూనె అయినా వేసేసుకోవచ్చు. నూనె కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, పెద్దదైతే 1 వేసుకోండి, నేను చిన్నవి కాబట్టి 2 వేసాను. ఒక అనాస పువ్వు, కొంచెం జాపత్రి చిన్న మొక్క వేసుకోవాలి. అలాగే 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు, కొంచెం షాజీరా, ఒక 1/4 టీ స్పూన్ షాజీరా వేసుకుని వేయించుకోవాలి. మీ దగ్గర ఏ పలావ్ సామాన్లు ఉంటే అవి వేసుకోవచ్చండి. మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా కూడా వేసేసుకుని ఈ ఉల్లిపాయలు కొంచెం లైట్గా ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు వేయించుకోవాలి. మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. చిన్నవైతే 2 వేసుకోండి, పెద్దదైతే 1 పచ్చిమిర్చి వేసుకోవాలి. పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులో మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఆ నీళ్లు పోసుకోవాలి. బియ్యంతో సహా వేయకూడదు, నీళ్లు మాత్రమే పోసుకోవాలి. అందుకని మనం బియ్యం నానబెట్టేటప్పుడే కరెక్ట్గా కొలిచి పోసేసుకున్నాం అనుకోండి, చక్కగా ఆ నీళ్ళే మనకి అన్నం వండుకోవడానికి సరిపోతాయి. నీళ్లు పోసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే బియ్యం కూడా వేసేసుకోవాలి. సాల్ట్ అయితే ముందు కొంచెం వేసుకోండి, బియ్యం వేసాక ఒకసారి కలుపుకొని తక్కువ అనిపిస్తే అప్పుడు కూడా వేసుకోవచ్చు. ఒకసారి బియ్యం వేసాక ఒకసారి కలిపేసుకుని ఒకసారి ఆ నీళ్ళు టేస్ట్ చెక్ చేసుకుంటే మీకు కొంచెం లైట్గా ఉప్పుగా ఉండాలి. అప్పుడే మనకి అన్నం ఉడికిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది. సాల్ట్ కొంచెం తక్కువైంది, ఇంకొంచెం వేస్తున్నాను. మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ అన్నం ఉడికేలోపు మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము. జార్లో ఒక పెద్ద కట్ట పుదీనా వేసుకోవాలి. అలాగే 2 కట్టలు కొత్తిమీర వేసుకోవాలి. పుదీనాకి డబల్ కొత్తిమీర వేసుకోవాలి. ఇందులోనే 6 పచ్చిమిర్చి. మనం పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ చేస్తున్నాం కదా, ఇంకా కారం ఏమీ వేయము. కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసేస్తున్నాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసి కొంచెం నీళ్ళు పోసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందే నీళ్ళు ఎక్కువ పోయొద్దు, మధ్యలో కొంచెం వేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఇవి వెయిట్లో వచ్చేసి 200 గ్రామ్స్, 200 గ్రాముల పన్నీర్ తీసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఈ పన్నీర్ని మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూడండి ఈ విధంగా వేయించుకోవాలి. 2 వైపులా కూడా బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, కొంచెం సాల్ట్, మరీ ఎక్కువ వేసుకోవద్దు, 1/4 టీ స్పూన్లు సగం వేసుకుంటే సరిపోతుంది. రెస్టారెంట్స్లో అయితే ఈ పన్నీర్ని నూనెలో డీప్ ఫ్రై చేస్తారండి. నేనైతే ప్యాన్ ఫ్రై చేస్తున్నాను. బాగా కలిపేసుకుని ఈ పన్నీర్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ స్టవ్ పైన ఈ ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 4-5 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ షాజీరా, 3 లవంగాలు, దాల్చిన చెక్క వచ్చేసి చిన్నవి 2 ముక్కలు వేస్తున్నాను. ఇవి కొంచెం వేయించేసుకుని ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలిపేసుకోండి. మీరు ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మనం పుదీనా గ్రైండ్ చేసాం కదా, అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. బాగా కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్ కూడా వేసేసుకోండి. అలాగే జార్లో కొంచెం నీళ్ళు పోసేసి ఆ నీళ్ళు తొలిపి ఇందులో పోసేసుకోండి. ఫ్లేమ్ని లోలో పెట్టేసి ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొంచెం లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది, ఈ పేస్ట్ కూడా మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. అప్పటి వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మనం కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసేసాం కదా మొత్తం, మీరు కావాలంటే పచ్చిమిర్చి కొంచెం తగ్గించి వేసుకుని కొంచెం కారం వేస్ట్ చేసుకోవచ్చు. మనం పచ్చిమిర్చి పులావ్ చేస్తున్నాం కాబట్టి నేను మొత్తం పచ్చిమిర్చి వేసేసాను. చూడండి, ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా వేయించేసుకొని ఇందులో కొంచెం పసుపు, 1/4 టీ స్పూన్లు సగం పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇంకా 1/2 కప్ ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న ఫ్రెష్ పెరుగు 1/2 కప్ వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిసిలా కలుపుకోవాలి. ఈ పేస్ట్ మీకు బాగా చిక్కగా ఉంది అనిపిస్తే కొంచెం నీళ్ళు పోసి కలుపుకోండి.
బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఏమైనా తక్కువైతే ఇప్పుడు వేసుకోవచ్చు. బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకోవాలి. చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా, ఆయిల్ కూడా లైట్గా సపరేట్ అవుతుంది చూడండి. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న పన్నీర్ వేసేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కసూరి మెతిని రబ్ చేసి వేసుకోవాలి. వేసాక ఇదంతా కూడా పన్నీర్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని ఇందులో 1 కప్పు నీళ్లు పోసేసుకోండి. పన్నీర్ కొంచెం సేపు ఈ పేస్ట్లో ఉడికితే ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టుకుంటాయి. 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. నాకు ఆ నీళ్లు పోసే వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఫోన్ కొంచెం వేడెక్కిందంటే కెమెరా ఆఫ్ అయిపోతుంది. అందుకని మధ్యలో కొన్ని క్లిప్స్ మిస్ అయిపోతున్నాయి. నీళ్ళైతే మీకు ఆ కన్సిస్టెన్సీ, గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో దానికి తగ్గట్టుగా నీళ్లు పోసేసి కలుపుకొని మూత పెట్టేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఈలోపు మరొక పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని బాగా సన్నగా తరిగి వేసేసుకోండి. అలాగే 1 పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత 3-4 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించేసుకోండి. ఈ వేయించుకున్న కరివేపాకు మిశ్రమం అంతా కూడా ఉడికించుకున్న పన్నీర్లోకి వేసేసుకోవాలి. లాస్ట్లో ఈ వెల్లుల్లి పోపు అయితే తప్పకుండా వేసుకోండి. మంచి టేస్ట్ వస్తుంది దీనివల్ల. బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు కొంచెం పలుచగా కావాలనుకుంటే ముందే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఈ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈలోపు రైస్ కూడా ప్రెషర్ పోయి ఉంటుంది. కుక్కర్ మూత తీసేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇల్లంతా ఘుమఘుమలాడిపోతుందండి. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. చక్కగా రైస్ చూడండి పొడి పొడిగా వచ్చింది కదా. ఫ్లేవర్డ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ముందు ప్లేట్లో ఈ రైస్ పెట్టేసి పైన ఈ పన్నీర్ గ్రేవీ ఉంది కదా, చక్కగా ఆ గ్రేవీని పెట్టేసేయండి. నేనైతే గార్నిషింగ్కి కొంచెం వేయించిన జీడిపప్పు ఉంటే అవి పెట్టేశాను. ఇలా కనుక సర్వ్ చేశారంటే రెస్టారెంట్లో నుంచి తెప్పించారేమో అనుకుంటారండి, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.